రాశావా? రాశానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరురా నిను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను. కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా తట రఘువర తట. నీ చరణం భుజములనే విడజాల కరుణ బ్రోచేవారెవరురా. ఓ చతుర నానా త్రివందిత నీకు పరా కేలనయ్య. ఓ చతుర నానా త్రివందిత. శంకరభరణం గారా, రండి రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ! ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై చావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులిపోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు 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 బ్రోచేవారెవరు? Estupendo, guerrero, emperado, combatiente, peligroso, torriro y el villane.